హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బజ్జిందమ్మా అమ్మా అమ్మా ఏంటి ఎవరిని పిలుస్తున్నావు? ఇప్పుడు వస్తే బజ్జో వచ్చు కదా, ఎందుకే బలవంతంగా మెలుకుతూ ఉంటున్నా. నేను కూడా బజ్జింటా సరేనా? వస్తున్నా కూడా బజ్జావా అంతేనా? మనం మాట్లాడుకుందాం ఏమన్నా? మాట్లాడుకుందాం. ఏం మాట్లాడదాం? దేని గురించి? బజ్జు ఫస్ట్ లేచిన తర్వాత మంచిగా ఆడుకుందాం, మాట్లాడుకుందాం సరేనా? మర్చిపోతాం మంచిది కదా. మళ్ళీ వేస్తుంది బచ్చుగా రెస్ట్ తీసుకోవాలంటాను అప్పుడు. ఇప్పుడు టైం జస్ట్ 6:30. నువ్వు కాసేపు పడుకో సరేనా? ప్లీజ్ అమ్మా ప్లీజ్. అసలు బడ్జెట్ టైం పని చేసుకుంటాను, చాలా పని ఉందమ్మా ఇంట్లో. ఇంత తొందరగా ఎవరు లేమన్నారు? నేను ఎలా మెలకు వచ్చింది నీకు? రోజు లేకపోతే నేను లేవట్లేదా? ఇది తొందరగా మెలకు వచ్చింది బడ్జెట్. ఈరోజు ఎండ పడట్లేదు ఏంటో. ఎండ కన్నా ముందు మనమే వచ్చినట్టున్నాం కదా. ఏంటి? ఏం కావాలి? తగ్గించి కాస్త ఇవన్నీ తగ్గించి బజ్జో హాయిగా కాసేపు. ఇంత పొద్దున్న ఎందుకు లేచావు? నా పని ఏం అవ్వకుండా. నా పని నాకు లేపుతున్నా కదా రోజు. ఈరోజు కూడా అలాగే లేపుతాను. మళ్ళీ పడుకో. నేను చాలా ప్లాన్ చేసుకున్నా నువ్వు లేచేలోపు కంప్లీట్ చేయడానికి. అరే బజ్జోరా మళ్ళీ పాప మంచిది. ఇప్పుడు బజ్జి ఉంటుంది. ఏం ఎక్సర్సైజులు పొద్దున్నే. మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏంటమ్మా ఎక్సర్సైజ్లా ఇవి? ఎక్సర్సైజెసా? బాగా చేస్తున్నారా బుజ్జియుడు? ఏమైందమ్మా దితి? ఇప్పుడేంటి చైనా పిల్లలాగా కనిపిస్తున్నావు సడన్గా? పడుకుంది కదా అని నేను వెళ్ళి లోపల పని చేసుకుంటూ ఉన్నా. నేను ఇక్కడ సోఫాను పట్టుకుని నుంచింది. నేను రాగానే మళ్ళీ పడుకుంటుంది. యాక్టర్ ఎన్ని యాక్షన్స్ చేస్తుందో. పడుకో ఇంకా చాలు. దితి పడుకో కాసేపు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకోలేదు నువ్వు. పడుకో. నీ షర్ట్ చూపించు. సరే కూర్చో దితి కూర్చోమ్మా. కూర్చో.
మాకు రాగి లడ్డు లేదంటే సున్నుండ లేదంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి ఏదో ఒకటి రోజు ఒక్కటైనా తినడం అలవాటు అనమాట. ఈ రాగి అయితే కంపల్సరీ. ఇప్పుడు ఈ లాక్టేటింగ్ మదర్స్కి కంపల్సరీ కాల్షియం తగ్గుతూ ఉంటుంది, బోన్స్ వీక్ అవుతుంటాయి కాబట్టి కంపల్సరీ. అందుకని నేను రాగి లడ్డు అయితే ఖచ్చితంగా 1 or 2 డైలీ తింటాను. 4 రోజులైంది అయిపోయి. సో ఇంకా చేసుకోవడానికి వీలవ్వలేదు, డ్యూటీతో మేనేజ్ చేసుకుంటూ. ఈరోజు ఎలాగైనా సరే కొంచెం ½ an hour మేనేజ్ చేసుకుంటూ కష్టపడి చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి ఈరోజు ఇలా స్టార్ట్ చేశాను. ½ an hour కూడా కాలేదు కదా పడుకుని. నాన్న ఎవరు లేరనుకుని భయపడ్డావా? ఇక్కడ నన్ను ఇట్రా ఇట్రా, దా 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 దా. భయపడవద్దు అట్లా, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం కదా. అమ్మా అమ్మా జ్యోతి ఆడుకో. ఎత్తుకోవాలి 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 బుజ్జి పప్పు. నీకన్నా ఫాస్ట్గా వెళ్తుంది నేర్పించామంటే. పూజ ముందు పట్టుకుని ఏలాడుతుంది అక్కడ. నెక్స్ట్ పై చేయి ఇట్లా లేపి ఇట్లా పెట్టాలా, కాళ్ళు పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి? ఓకే, అది కూర్చోవాలా? రెస్ట్ చెప్పండి నేర్పించరా. హార్ట్ తీసుకోవాలి మధ్యలో, రెస్ట్ అనమాట అది. వామప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగాలి. మళ్ళీ డైరెక్షన్ చేంజ్. ఓకే, రివర్స్. మళ్ళీ హాయ్. వామప్ అయిపోయింది, టేక్ రెస్ట్. మళ్ళీ యాక్షన్. నేర్పించు. పల్లె వెలుగు అని కాదు కానీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది అనమాట. చేతులు 4 days నుంచి వెయిట్ చేస్తున్నాయి చేయడానికి. ఇలాచీ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, డ్రై నట్స్ పౌడర్. దితి అటు వెళ్ళొద్దు దితి, ఇట్రా ఇట్రా ఇట్రా. యుతి నాన్న డిస్టర్బ్ చేయొద్దు, రావాలి. మనం ఇక్కడ ఆడుకుందాం దా. నాన్నని డిస్టర్బ్ చేయవద్దు, తప్పు అలా చేయకూడదు. దా మనం ఇటు వెళ్దాం దా దా. నీ వల్ల ఇది మెత్తగా ఉండాల్సింది గట్టిగా అయిపోయింది. నువ్వు నాకు టైం ఇవ్వలేదు, ఇది గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇది లడ్డు చేయడానికి రాదు, లడ్డు చేయడానికి. చూడు అమ్మో అమ్మో అమ్మో. అయ్యి అయ్యి అయ్యి, అది ఎందుకే ఫైటింగ్? ఇంకా కొంచెం నెయ్యి తెచ్చుకున్నాం, నన్ను కొంచెం నెయ్యి తెచ్చుకున్నాం. అమ్మో అమ్మయ్య, లడ్డూలు అవుతున్నాయి. లడ్డూలు అవుతున్నాయి.